హలో అందరికీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో నేను తీసుకునే ట్రేడ్స్ కోసం కూడా డిస్కస్ చేస్తాను. అలాగే అప్కమింగ్ డేస్లో మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హైయర్ హై ఆల్ టైమ్ హై నుంచి వస్తుంది. సో మార్కెట్ అనేది బుల్ ట్రెండ్లో ఉంది. అండ్ ప్రీవియస్ లెగ్ ఏదైతే ఇండ్యూస్మెంట్ లెగ్ ఉందో దానికి నేను ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఇది మన డిస్కౌంట్ లెవెల్. ఈ కిందన ఏదైతే బ్లాక్ లైన్ కిందన ఉందో ఇదంతా డిస్కౌంట్ అండ్ ఇదంతా ప్రీమియం. మనం కరెక్షన్ చేసుకొని మార్కెట్ని ఓన్లీ డిస్కౌంట్లో తీసుకురావడానికనే టార్గెట్ పెట్టుకున్నాం. సో డిస్కౌంట్లో మనకి ఏమైనా ప్రాపర్ డిమాండ్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయడానికి. అండ్ ఇక్కడ ఆపరేటర్ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా డైరెక్ట్గా. సో ఇక్కడ లాస్ట్లో సెల్లింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ట్రాప్ అయిపోయారు కదా. సో ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి మాత్రమే మార్కెట్ అనేది కిందకు రావచ్చు. అండ్ ఈవెన్ డిస్కౌంట్లో కూడా వచ్చిన తర్వాత హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. సో అలాగే ఎజ్యూమ్ చేసుకున్న ప్రకారం మార్కెట్ అనేది కంప్లీట్గా డిస్కౌంట్లోకి వచ్చింది. బట్ దానికంటే ముందు మనం ఒక్కసారి లోవర్ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో 1 hour లోవర్ టైం ఫ్రేమ్ 15 minutes అండ్ 1 hour బోత్ ఏం చేస్తుందంటే లోవర్ హై లోవర్లో ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తుంది. అండ్ ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం 1 hourలోని అండ్ 15 minutesలో మనం బీరీ స్టాండ్లో ఉన్నాం. అండ్ ప్రీవియస్ లోవర్ హై లోవర్లో మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నట్టయితే మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి కదా ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డే టైం ఫ్రేమ్ ప్రకారం మనం డిస్కౌంట్లోకి వచ్చాం. సో దాని టార్గెట్ డిస్కౌంట్లో తీసుకురావడం అండ్ ఆపరేటర్ లాస్ బుక్ చేయడం. సో ఆల్రెడీ అది లాస్ బుక్ చేసింది వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కరెంట్ టైం ఫ్రేమ్లో లాస్ట్ సెల్లింగ్ ఎక్కడ జరిగింది? ఈ క్యాండిల్లో జరిగింది. 23rd of June 3:15కి ఈ క్యాండిల్లో జరిగింది. ఇక్కడికి వచ్చి లాస్ బుక్ చేశారా? సో ఇక్కడికి వచ్చి లాస్ అసలు బుక్ చేయలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎవరైనా చెప్పారా మనకి డిస్కౌంట్ అంటే ఈ లాస్ బుక్ చేయడానికి కిందకి రావాలని చెప్పి? అలాగేం రూల్ ఏం లేదు కదా. జస్ట్ ఆపరేటర్ లాస్ అనేది ఇక్కడి నుంచి స్టార్టింగ్ సెల్లింగ్ చేశారు ఈ 115 క్యాండిల్ నుంచి. లాస్ట్ సెల్లింగ్ మాత్రం ఈ క్యాండిల్లో జరిగింది. సో ఇక్కడ హెవీ క్వాంటిటీలో ఎవరైతే లాస్ క్వాంటిటీ బుక్ చేసుకున్నారో అంటే సెల్లింగ్ చేశారో వాళ్ళు ఇక్కడ లాస్ అనేది బుక్ చేసేసుకున్నారు. సో వాళ్ళ పని అయిపోయింది. పర్టికులర్గా టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ సెల్లింగ్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఎక్కువ క్వాంటిటీలో బుక్ చేసిందంతా వీళ్ళు ఇక్కడ లాస్ అనేది కాస్ట్ ఆర్ ఎల్స్ లాస్ అనేది కొద్దిగా గొప్ప బుక్ చేసుకొని ఇక్కడి నుంచి ఎగ్జిట్ చేస్తారు. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను లాస్ట్ డేది. ఒకసారి లోయెస్ట్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. మనం ఎప్పుడైనా స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్తుందని చెప్పేసి. సో మార్కెట్ రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి వెళ్తుంది. అండ్ మార్కెట్ ఎప్పుడైతే స్ట్రక్చర్ బ్రేక్ అయిందో ఈ టైం ఫ్రేమ్ ప్రకారం డే టైం ఫ్రేమ్ ప్రకారం డిస్కౌంట్లో కూడా వచ్చింది. అండ్ డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది కన్సోలిడేట్ అయిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్లో ఎవరు సెల్ చేయరు అండ్ ప్రీమియంలో ఎవరు బై చేయరు. సో పర్టికులర్గా హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఎవరు సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కన్సల్టేషన్లో వెళ్ళిపోయింది. అండ్ ఇది కంటిన్యూషన్ సప్లై మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ సారీ అది మ్యూట్ అయిపోవడం వల్ల వాల్యూమ్ అనేది రావట్లేదు. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన సప్లై అనేది మార్కెట్లో ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. లోవెస్ట్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ సప్లై ఇన్ కేస్ మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే అవకాశాలు ఏంటంటే ఇది హోల్డ్ చేసి మనకి కరెక్షన్ చూపించినట్టయితే మనం ఫస్ట్ ఆపరేటర్ లాస్ అనేది బుక్ చేసుకుందాం. ఆ తర్వాత అక్కడ కూడా నెగిటివిటీ చూపిస్తే మనం ఈ లోవర్లో ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఈ లోన్ బ్రేక్ చేసి ఆపరేటర్ కింద లాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా బుక్ చేయడానికి వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ చేసేటోళ్ళు అందరూ లాస్లో ఉంటారు కదా ఆపరేటర్స్. సో వాళ్ళు ప్రాఫిట్ అనేది కాస్ట్లో బుక్ చేసుకోవడానికి అని చెప్పి మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చింది. వాళ్ళు లాస్ బుక్ చేసుకున్నారు. అండ్ మార్కెట్ ఈ సప్లైని అసలు బ్రేక్ చేయకూడదు. అంటే మార్కెట్ ఇన్ కేస్ ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ సప్లైని బ్రేక్ చేయకూడదు. బట్ ఈ సప్లైని బ్రేక్ చేసింది. అండ్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెల్లర్స్ వీక్నెస్ అనేది తెలిసింది. సో నేను సెకండ్ హాఫ్లో అవైలబుల్గా ఉన్నప్పుడు మార్కెట్ లైక్ ఇక్కడ ఎప్పుడైతే ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసిందో కంప్లీట్గా ఈ ఒక పుల్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఒక సప్లైని నేను ఇక్కడ నుంచి నా వ్యూ బుల్లిష్ పెట్టుకున్న తర్వాత ఏదైతే కంటిన్యూషన్ సప్లై ఉందో అక్కడ వరకు మిటిగేట్ చేయడానికి. సో ఇక్కడ వరకు ఇది జస్ట్ నేను క్యాండిల్ ప్రకారం పెట్టుకున్నది. ఇది నా సెకండ్ సప్లై ఏదైతే ఉందో ఇది. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను లోయెస్ట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నాకు ఇక్కడ బుల్లిష్నెస్ చూపించిందో అండ్ ఇక్కడ నుంచి ఫాలో ఏదైతే ఉందో 11:30 క్యాండిల్ ఫాలో ఏదైతే ఉందో ఇక్కడ ఎటువంటి సప్లై లేదు, జస్ట్ అది ఇండివిజువల్కి మాత్రమే ఫాలో అయింది. సో ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ నుంచి మనకి బయింగ్ అంటే 10-15 ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే ఇక్కడే మనకి ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మనకి లోయెస్ట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. బట్ నేను అవైలబుల్గా ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ మన లోయెస్ట్ టైం ఫ్రేమ్లో హయ్యర్లో ధర ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో అది నేను నా సప్లై తీసుకెళ్ళడానికి, అంటే ఈ సప్లై బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సప్లై ఒకటే ఉంది నాకు. సో ఈ సప్లైని తీసుకెళ్ళడానికి అని చెప్పి టార్గెట్ తీసుకున్నాను ఇక్కడ వరకు.
అండ్ తర్వాత అది కూడా ఒకసారి మాట్లాడతాను లోవెస్ట్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే. సో ఈ సప్లై బ్రేక్ అవ్వకూడదని చెప్పి మాట్లాడుకున్నాం కదా 15 మినిట్స్లో. సో ఇది బ్రేక్ అయిపోయింది. ఇది 1 అవర్ అండ్ 15 మినిట్స్ బోత్ రెండింటికి ఇది స్ట్రాంగ్ సప్లై. ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాల్సింది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో మార్కెట్ ఇది ఎక్కడి నుంచి రావట్లేదు, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వస్తుంది. మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వచ్చిన తర్వాత ఇది జస్ట్ ఇది ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వస్తుంది అండ్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. అండ్ మన సెకండ్ సప్లై ఏదైతే ఉందో అది పైన ఉంది. సో అక్కడ వరకు ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి మనం ప్రీవియస్గా ఇక్కడ స్ట్రక్చర్ చేసి, అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పుల్ బ్యాక్ జరిగింది, మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్. ఈ ఇక్కడ ఉన్న డిమాండ్స్ అన్నింటినీ లిక్విడిటీ గ్రాప్ చేసింది. ఇక్కడ ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి. సో ఇది మన హయ్యర్లో. అండ్ ఈ హయ్యర్లో దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ స్వీప్ చేసింది. అండ్ ఇది కూడా ఒక ఆర్డర్ ఫ్లో జరిగింది. సో ఆ తర్వాత నేను ఇక్కడ ఆల్మోస్ట్ చూశాను. మళ్ళీ ఇది ఏదైతే సప్లై ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసిందో, మార్కెట్ స్ట్రక్చర్ స్వీప్ చేసిందో, అక్కడికి వచ్చిన తర్వాత బీరిష్ క్యాండిల్ని ఎప్పుడైతే ఓవర్టేక్ చేసిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ దాని కింద పెట్టుకున్నాను. యాక్చువల్లీ సేఫ్ స్టాప్ లాస్ అయితే దీని కింద పెట్టుకోవాలి, బట్ నేను పెద్ద స్టాప్ లాస్ అవుతుందని చెప్పి నేను దీని కింద పెట్టుకున్నా. అండ్ మనకి ఆల్రెడీ ఇక్కడే ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాను. నా సెకండ్ సప్లైకి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ ఒక 150 ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇక్కడ గ్రాప్ చేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను 15 మినిట్స్లో. ఓకే, సో మనకు సెకండ్ సప్లై ఇక్కడ కనిపించింది కదా. ఈ సప్లైని బ్రేక్ చేసే ముందు కూడా మనకు ఒక ఇంట్రాక్షన్ జోన్ ఇక్కడ కనిపించింది. ఈ ఇంట్రాక్షన్ జోన్ హోల్డ్ చేసి మార్కెట్లో మళ్ళీ మనకి కంటిన్యూషన్ డిమాండ్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత మనం ఒక సప్లై నుంచి వస్తున్నాం, ఇంట్రాక్షన్ సప్లై, అండ్ అది కూడా నా ప్రీమియంలో ఉంది. సో ఇదేం చేయొచ్చు, మార్కెట్ని మళ్ళీ ఇండ్యూస్ చేసి మళ్ళీ మనకి ఆర్డర్ ఫ్లో ఏదైతే ఉందో దాని వరకు తీసుకెళ్ళడానికి టార్గెట్ పెట్టుకున్నాను. అయితే నేను టార్గెట్ ఏమొచ్చేసి 56,730 వరకు పెట్టుకున్నా. బట్ మార్కెట్ అక్కడ వరకు రాలేదు. నేను మార్కెట్ను దీని కింద పెట్టుకున్నాను. బట్ ఇది కంప్లీట్గా మీరు చూడండి, ఇది లాస్ట్ సప్లైని ఓవర్టేక్ చేసింది బుల్లిష్ క్యాండిల్. సో ఆ డిమాండ్కి వచ్చిన తర్వాత హిట్ అయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఇది చేంజ్ ఆఫ్ రేట్ చూపించిందో నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. సో నేను ఓవరాల్గా టార్గెట్ ఎంతైతే తీసుకున్నాను అది మెన్షన్ చేయడానికి ఇక్కడ పెట్టాను. సో నేను ఇక్కడ ఈ లెవెల్లో ఈ 100 పాయింట్స్ బుక్ చేసుకుని నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. అండ్ ఇంకోటి మీరు గమనించినట్టయితే ఇది మన ఆర్డర్ ఫ్లో కదా 15 మినిట్స్ ప్రకారం. లాస్ట్లో ట్రెండ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసింది కదా. సో ఇది డిమాండ్, ఇది ఆర్డర్ బ్లాక్ అనేది మార్క్ చేసుకున్నా. ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది కదా. ఆ పుల్ బ్యాక్ని ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసింది. ఒక డిమాండ్తో ఎప్పుడైతే పుల్ బ్యాక్ని బ్రేక్ చేస్తుందో మనకి అక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినట్టు. సో ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటూ పైకి వెళ్తూనే ఉంది. సో మళ్ళీ కరెక్షన్ అయిన తర్వాత మనం నేను ఇక్కడ నుంచి దీనికి ఈ విధంగా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. అండ్ ఇది మన డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత డిస్కౌంట్లోకి వచ్చి ఎప్పుడైతే బీరిష్ క్యాండిల్ హై బ్రేక్ చేసిందో నేను అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. దీని లోపల కూడా మనకి సెకండ్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ సప్లై క్రియేట్ చేసింది. ఆ సప్లై ఎప్పుడైతే డైరెక్ట్గా బ్రేక్ అయిందో మనకు రావడమే ఎక్కడి నుంచి రావట్లేదు కదా. ఈ సప్లై జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది. బట్ ఓవరాల్గా సప్లై అయితే 50% అబోవ్ అయితే ఉంటుంది కదా. సో దాని గురించి అని చెప్పి నేను ఇది మీకు చూపిస్తాను. 1 అవర్లో ఒకసారి చూపిస్తాను. మన లాస్ట్ సెల్లింగ్ ఇక్కడి నుంచి వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ విక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చింది. సో ఆల్మోస్ట్ 59,700 ఓకే 56,970 ఓపెనింగ్ పాయింట్. ఓకే 56,992 ఓపెనింగ్ పాయింట్ వస్తుంది. సో నేను ఈ విక్ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. సో మార్కెట్ ఇప్పుడు దాని వరకే వెళ్తుంది. అండ్ మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు కాబట్టి నేను దీన్ని హై బ్రేక్ చేయడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా. సో మీకు ఒక లోయెస్ట్ టైం ఫ్రేమ్లో లాస్ట్ ఎంట్రీ కూడా చూపిస్తాను నేను ఎందుకు తీసుకున్నాను అనేది. ఆల్రెడీ మనకి రీజన్ తెలుసు. అండ్ మన డిమాండ్ని చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా. అండ్ ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో అది మన 56,900 బ్రేక్ అవడం, ఆల్మోస్ట్ ఈ లెవెల్కి రావడం, 57,000కి రావడం మనం ఫైనల్ టార్గెట్ పెట్టుకున్నాం. సో అది ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. అండ్ ఇది ఒక ఇంట్రాక్షన్ జోన్. మనం ఇక్కడ ఇది ప్రీమియంలో కూడా ఉంది. సో మనం వెయిట్ చేయాలి. ఇన్ కేసు ఇక్కడ ఎక్కడైనా మనకి ఫెయిల్యూర్ కనిపిస్తే మళ్ళీ అక్కడి నుంచి మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. హైయర్ టైం ఫ్రేమ్ డిమాండ్ని ఫ్లో అంటే ఆర్డర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఒకసారి చూపిస్తా.
ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది ఆర్డర్ ఫ్లో అయింది, ఇది మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా ఆర్డర్ ఫ్లో అయింది, అండ్ ఇప్పుడు ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు ఆర్డర్ ఫ్లో అయింది. ఓకే, ఇది మనకు కంప్లీట్గా ఆర్డర్ ఫ్లో అయింది. సో ఇన్ కేస్ ఇక్కడ నెగిటివిటీ చూపించినా మళ్ళీ మనం ఈ ఆర్డర్ ఫ్లోలో ఎక్కడైనా డిమాండ్ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు ఈ లోవర్ హైని బ్రేక్ చేయడానికి. ఎందుకనంటే మీరు కొద్దిగా హయ్యర్ టైం ఫ్రేమ్ చూడండి, డే టైం ఫ్రేమ్లో కంప్లీట్గా ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇదంతా అసలు హయ్యర్ అప్ ఓన్లీ కరెక్షన్ చేయడానికి మాత్రం వస్తుంది, ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీ పైన ఉన్న సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఎటువంటి ఎజెండా లేదు. సో వీళ్ళందరినీ గ్రాప్ చేయడానికి అనేది మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఎవరైతే ఉంటారో సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆ రీటైలర్స్ అందరినీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ చేయించి కొత్త హైయర్ అయిన కూడా క్రియేట్ చేయొచ్చు. సో అది అప్కమింగ్ డేస్లో ఉన్న ప్రైస్ డెలివరీ బట్టి చూద్దాం. సో ప్రజెంట్ అయితే నా టార్గెట్ ఓన్లీ అక్కడ వరకే ఇంటర్డే ప్రోగ్రామ్ తీసుకునేది. సో రేపు చూద్దాం కంటిన్యూ చేయడానికి, ఏమైనా ఉంటే మళ్ళీ షేర్ చేస్తాను.